కేసీఆర్ గారు అనే నాయకుడు ఎన్నో విధాలుగా తెలంగాణలో ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణలో జరగాల్సిన అభివృద్ధిని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన కూర్చొని ఆయనతో మాట్లాడితే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పి నాకు ఎంతోమంది చెప్పేవారు. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మిగతా దగ్గర నుండి నవ్వేసేవాళ్ళం మేము, బాగా చెప్పారులే అని. కానీ ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక్క క్షణం ఏదైనా ఎక్కడైనా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతే మిస్ అయిపోతామా అన్న ఆలోచన లేకుండా వినాలి అనిపిస్తుంది. సో అలా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న యువ నాయకత్వం కూడా బీఆర్ఎస్లో ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ యువ నాయకత్వం. మీరు ఇక్కడ చూడండి, అటు కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, మీరు ఆ నాయకులందరినీ చూస్తే అందరిలో యువరక్తం ఉంది. అందరు ఇంకేదో చెయ్యాలి, అందరూ ఇంకా చేసాం, ఇంకో 20 ఏళ్ళు మేము ఈ సమాజానికి ఏదైనా కనీసం నెక్స్ట్ 20 years ఆర్ వెరీ యాక్టివ్ ఇయర్స్ ఇన్ అవర్ లైఫ్ అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నా కాంగ్రెస్ పార్టీలో నాన్నగారితో ఉన్నప్పుడు, నేను ఆ పెద్ద లీడర్లో తిరిగినప్పుడు అందరూ ఇది నాకు లాస్ట్ ఎలక్షన్ కావచ్చు, వచ్చేసారి నాకు లాస్ట్ ఎలక్షన్ కావచ్చు అని మాట్లాడిన నాయకత్వం దగ్గర నుంచి ఇక్కడ ఒకటేసారి సరే మన విజన్ ఈసారి కాలేదు, నెక్స్ట్ 5 yearsలో ఏం చేద్దాం, ఆ తర్వాత ఏం చేద్దాం అన్న కైండ్ ఆఫ్ డిస్కషన్ ఏదైతే ఉందో ఇట్స్ ఎనర్జైజింగ్. అంటే ఓడిపోయామని నిస్పృహ మీకు పార్టీలో ఎక్కడ కనిపించట్లేదా? నిస్పృహ ఉండకుండా ఎలా ఉంటుందండి మనుషులు అన్న దగ్గర. అంటే మేము ఇన్ని చేసిన తర్వాత కూడా మేము ఇంకేం లోపం చేశాము అని. అంటే ఒక పాయింట్లో ఏమైపోయింది, ముందంతా అబ్బా వీళ్ళు ఇంత చేసేసారు, ఇంకా ఆ పార్టీ వస్తే ఇంకేం చేస్తుందో అన్న ఆశతో కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఉత్త పుణ్యానికి పోయి మాట్లాడతామంటే ఊర్లలో పోతే ఉత్త పుణ్యానికి పోయి మేము బురదలో పడ్డాం కదా అమ్మ అని మాట్లాడతారు. ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అధికారం వచ్చే టైంకి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. సో అది ఏమన్నా ఒక నాకు ఏ రోజు అనిపించలేదు. నన్ను చాలామంది అడిగారు, నాకు ఏ రోజు అనిపించలేదు. ఎందుకంటే సరే ప్రజల పక్షాన్ని ఇంకో కోణం నుంచి కూడా ప్రజల పక్షాన్ని ఇంకా కొంత నేర్చుకొని నాకు అవకాశం వచ్చేలోగా నేను ఒక నాయకురాల్ని, ప్రజల పక్షాన్ని పోరాడే నాయకురాల్ని, ప్రజల కాంక్ష కోరుకునే నాయకురాల్లా నేను తయారయ్యి అక్కడికి వస్తాను. అంటే బీఆర్ఎస్లో స్వయం ప్రతిపత్తి కల ఒక నాయకురాలుగా, మహిళా నాయకురాలుగా ఎదిగే ఒక అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ సంబంధించిన దీంట్లో ఆయన నాయకుడిగా మహిళలకు ఎక్కువగా స్థానం కల్పించిన సందర్భాలు ఎక్కువగా లేవు. సో మీకు అటువంటి నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను అడిగాను, మీకు ఏంటండి మహిళా మంత్రులు లేరా అని అడిగిన దాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటి అంటే ఎక్కడైతే ఒక మహిళా నాయకత్వంలో వాళ్ళకు ఆ కెపాసిటీ క్యాలిబర్ ఉందో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. సో కొన్ని కోణాలు కావచ్చు, కొన్ని తప్పిదాలు అందరూ చేశారు, దాంట్లో చేశారు, దాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నారు. నేను మొన్న కేసీఆర్ గారిని, పెద్ద ఆయన గారిని గౌరవంగా కలవడానికి వెళ్ళినప్పుడు మా జిల్లా నాయకులతో పాటు వారి నోట్తో చెప్పడం, అమ్మ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చింది, మీరు అందరు రెడీ అయిపోవాలి పోటీ చేయడానికి, 53 మంది మహిళలకు అవకాశం వస్తోంది ఈసారి, సో బాగా ఉంటుంది, మీరందరూ ముందుకు రావాలి అని చెప్పి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో చాలా బాగా అనిపించింది. సో అంటే శ్రవంతి, మునుగోడు బై ఎలక్షన్లో ఒక రకంగా మీ ఓటమికి కారణం బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా, సేమ్ అదే బీఆర్ఎస్ పార్టీలో రేపు పొద్దున మీరు లీడర్గా పోటీ చేయాలనే ఒక ప్రపోజల్ మీకు వచ్చింది. భవిష్యత్తు ఎలా ఉండిపోతుందని మీకు అనిపిస్తుందా? నమ్మకం కలుగుతుందా? ఖచ్చితంగా కలిగిన తర్వాతే వెళ్ళాను, కలిగిన తర్వాతే మార్పుకు నిర్ణయం తీసుకున్నాను. ఆ మార్పు ఓకేమా. ఇప్పుడు ఇక రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో నేను నిలబడబోతున్నాను ఒక నాయకురాలిగా, ఈసారి అధికారంగా అంటే ఒక ఎమ్మెల్యేగా నేను నుంచుంటాను అనే ఒక సంకల్పం కానివ్వండి. 100% కాన్ఫిడెన్స్ నాకు ఈసారి ఉందండి. సరే, దాని మీద నాకు ఎటువంటి అనుమానం లేదు. ఎలా దాని గురించి నేను క్వశ్చన్ కూడా చేయి. ఆఫ్టర్ 2-3 years శ్రవంతిని ఎమ్మెల్యే శ్రవంతిగా చూడొచ్చు. ఇప్పుడు రాజకీయాలు సుస్థిరంగా ముందుకు వెళ్తాయని అనిపిస్తోందా తెలంగాణలో, లేదా ఏమైనా మార్పులు వస్తాయని అనిపిస్తోందా? చెప్పలేమండి, ఎందుకంటే రాజకీయం అన్నదే అన్సర్టనిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే మొన్న కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను వస్తున్నాను బయటికి, ఇంకా చూస్తాను. ప్రతిపక్ష దాన్ని ఎలా చూడాలి మీరు ఆ పార్టీ నాయకురాలుగా? ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉన్నారు. సరే, కేసీఆర్ గారు అనుకోకుండా కాలు విరగడం, తర్వాత చాలా రోజులు అంటే ఒక రికవర్, ఆ తర్వాత జరిగిన సంఘటనలోంచి కూడా కోలుకొని అసలు ఎక్కడ అంతర్మదనం ఆయన మీరు అందరు అనుకున్నట్టు నాకు అర్థమైనంత వరకు ఆయనతో ఇంటరాక్షన్లో ఆయన ఏదో నిస్పృహతోనో దేంతోనో కాదు, అంతర్మదనం చేస్తున్నారు. ఎక్కడ తప్పయింది, ఎందుకు ఓడిపోయాం, ఏ కారణం, ఎక్కడన్నా లోపం ఎక్కడుంది,
నాయకత్వ లోపమా, లేకపోతే అక్కడున్న లోకల్ నాయకులలో తప్ప, లేకపోతే ఇంప్లిమెంటేషనా, లేకపోతే కామన్ 10 years తర్వాత వచ్చే యాంటీ ఇన్కంబెన్సీనా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాటిని పూర్తిగా అర్థం చేసుకోవాలి ఒకటి. రెండోది ఆయన ఒక మాట, పెద్ద మాట అన్నారు మేము వెళ్ళిన రోజు, మీరు రావాలండి ఊర్లలో తిరగాలి, ప్రజలు కూడా అడుగుతున్నారు అంటే, ఎందుకు తొందరపడుతున్నారు? 1 సంవత్సరమే కదా అయింది, అవకాశం ఇవ్వండి. వచ్చిందే అవకాశం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా తర్వాత. ప్రజల పక్షాన్ని నిలబడి అప్పుడు ఉద్యమం చేసినాం తెలంగాణ కోసం, ఈరోజు ప్రజల పక్షాన్ని ఉద్యమం చేద్దాం.